sent me to give the good news to the poor. Tell prisoners that they are prisoners no more. Tell blind people that they can see, and set the downtrodden free. And go tell everyone the news that the kingdom of God has come. And go tell దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు ప్రార్థించాడు, సుంకరి ప్రార్థించాడు. పరిసయ్యుడు గర్వముతో తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించాడు. సుంకరి వినయముతో, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో, దుఃఖముతో ఆయన ప్రార్థించాడు. చిట్ట చివరికి దేవుని మన్ననను పొందినవాడు, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడినవాడు సుంకరియే కాని పరిసయ్యుడు కాదు. దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న ఉపమానంతో చెప్పి ముగిస్తాను. ఒకానొక రోజున ఒక కుటుంబం ఇల్లు మారారంట. కొత్తింటికి వెళ్ళారు. భార్యాభర్తలు, వారి యొక్క చిన్నారి పాప, ఒక 7 సంవత్సరాల పాప. ఇలా వీళ్ళు కొత్త ఇంటిలోకి వెళ్ళి అన్నీ కూడా సెటిల్ చేసుకొని, సర్దుకొని జీవించడం మొదలు పెడుతున్నారు. ఆ మొట్టమొదటి రోజున తల్లిదండ్రులిద్దరూ ఒక గదిలో, ఆ చిన్నారి పాపకు స్పెషల్గా ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసి అందులో ఆ చిన్నారి బిడ్డను పడుకోమన్నారు. ఆ పాప ఉదయం లేచిన వెంటనే బెడ్కి తల దగ్గర గోడకి యేసు ప్రభు ఫోటో ఒకటి పెట్టారు. బహుశా ఆ అమ్మాయికి తెలియదు ఆ విషయం. మంచానికి ఆపోజిట్లో ఒక అద్దం పెట్టారు, డ్రెస్సింగ్ టేబుల్. ఈ అమ్మాయి మంచం మీద పడుకొని కళ్ళు తెరిచి చూసేసరికి అద్దంలో యేసు ప్రభు కనిపిస్తున్నారు. ఈ కొత్తింట్లో ఉదయం లేచిన వెంటనే నాకు యేసు ప్రభు కనిపిస్తున్నారు అని ఎంతో ఆనందించింది. ఇంకా బాగా చూద్దామని లేచి కూర్చుంది. యేసు ప్రభు కనిపించటం లేదు. తన ముఖం అందులో కనిపిస్తుంది. ఇందాక కనిపించారు, ఇప్పుడు యేసుప్రభు కనిపించడం లేదు. మరలా పడుకొని చూస్తే మరలా యేసుప్రభు కనిపిస్తున్నారు. మరలా లేచి చూసేసరికి తన ముఖం అందులో కనిపిస్తుంది. యేసుప్రభు ముఖం ఎందుకంటే ఆవిడ ఆ ఫోటోకి అడ్డంగా నిల్చుంటుంది. అప్పుడు వెళ్ళి అంటుంది, అమ్మా, నా ముఖం నేను చూసుకుంటున్నప్పుడు యేసుప్రభు కనిపించడం లేదు. నా ముఖాన్ని నేను దాచుకున్నప్పుడు నాకు యేసు ప్రభు కనిపిస్తున్నారు అంటూ ఆమె చెప్పిందంట. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాలలో కూడా నేనే, నాకే, నాదే అంతా అన్నటువంటి భావాలతో, స్వార్థముతో మనం జీవించినంతకాలం ప్రభు మనకు మరుగైపోతాడు. ప్రభుని మనం చూడలేం. ఈ రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాల కారణం నా దేశం, నా ప్రజలు, మేమన్నదే జరగాలన్న స్వార్థం పెరిగిపోతున్నప్పుడు ఇతర దేశాల పట్ల, ఇతర దేశాల ప్రజల పట్ల నిన్నటి రోజున మనం ప్రార్థన చేశాం. ఉదాసీనత లేనప్పుడు, వారిని తక్కువ భావం చూచినప్పుడు యుద్ధాలు తాండవిస్తూ ఉన్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి, ఆకలి కేకలు దేవుని యందు ప్రియులారా ప్రపంచమంతటా వినబడుతూ ఉన్నాయి. స్వార్థము తగ్గాలి, గర్వము పోవాలి, దేవుని ముందట వినయాత్ములము కావాలి. ఆ యొక్క పరిసయ్యుడు కూడా ఇతని వలె కాదు కనుక నేను నీ కృతజ్ఞుడును అనగా, ఎప్పుడైతే ఇతరులను తక్కువ భావం చూస్తామో అప్పుడే మనము పాపాత్ములుగా దేవుడు ఎంచుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇతరులను ప్రేమిస్తూ దేవుని ప్రేమించాలి. స్వార్థపరత్వం తగ్గించుకొని జీవించాలి.
అప్పుడు దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడతాం. అట్టి జీవితాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.